మాది షాప్ చిన్నది. నేను అయితే క్లీన్ చేస్తున్నాను. మా బ్రెడ్ ఆమ్లెట్ షాపు చాలా రోజుల క్లీన్ చేయలేదు, అందుకని క్లీన్ చేద్దామని క్లీన్ చేస్తాను వచ్చాను. ఇది ఉండిపోయింది, ఇదైతే ఉండిపోయింది, తాడు రావట్లేదు, గట్టిగా ఉండిపోయింది. గట్టిగా కట్టేసినట్టున్నారు. కాలువ కూడా ఉంది. ఇదైతే వర్షానికి అయిపోయింది, రావట్లేదు సరిగా, అంత ధూళి కూడా అయిపోయింది. పెట్టేసింది. ఇదంతా అయితే నేను తీసి క్లీన్ చేయాలి. ఇప్పుడు వర్షానికి ఇలాగా వదిలేసాం కాబట్టి చాలా ధూళి పెట్టేసింది బాగా. ఎన్ని చెట్టడికైతే ఎండ ఎక్కువగా అనిపిస్తుంది. చూడండి, ఇదంతా ధూళి పెట్టేసింది బాగా. ఎన్ని క్లీన్ చేయాలి, ఎన్ని కడుక్కోవాలి, ఎంత పడయింది అంతనా. ఇవి అయితే చాలా సామాన్లు ఉన్నాయి, ఏమేమి సామాన్లు ఉన్నాయో తెలియట్లేదు. చాలా సామాన్లే పడాయి, ఈ టావలు గేవులు అన్నీ. ఈ పొయ్యి అయితే చూడండి ఎలాగుందో, చాలా జంగు పెట్టేసి నల్లగా ఉన్నది. లేకొచ్చుంటుంది మనం తీయలేము, చాలా రోజులు అవుతుంది మేము తీయలేదు. ఇది అందుకే ధూళి పెట్టేసింది. అన్ని క్లీన్ చేసి మళ్ళీ ఓపెనింగ్ చేద్దామని అనుకుంటున్నాము. చూడండి, ధూళి చాలా ధూళి పెట్టింది అనుకుంటుంది. ఏంటి రావట్లేదు, డేబాలు అన్నీ కడుక్కోవాలండి. అన్నీ ఇలా పెట్టిస్తున్నాయి. బ్రెడ్ చెక్క అన్నీ కడుక్కోవాలి, అన్నీ కడుక్కోవాలి. ఇది కడగాలి, ఇది కడుక్కోవాలి. ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు, స్పూన్లు అన్నీ ఉన్నాయి, అన్నీ క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేయాలి. చాకు ఇవన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవైతే ప్యాకింగ్ పేపర్లు అండి. ఇదంతా కడిగి చేతులు తీరిపోతుంది పోయాలి. నా చేతులు బాగాలేదు చూడమ్మా. బాటిల్స్ ఉంది, దానికి ఇదైపోయింది. ఇదైతే కడగాలి నీట్గానా. ఇదంటే రావట్లేదు, తీయమంటే మానే చీటీ అంటున్నారు కానీ ఇది రావట్లేదు నాకు. తీయడం వచ్చింది. నేను నీళ్ళు తీసుకెళ్తున్నాను, కడిగి క్లీన్ చేయాలి షాపు. అండి కడిగితాకి ఇదంతా నేనైతే చెక్క అయితే చాలా ధూళి పెట్టింది. అంతా బూజు బూజుగా ఉంది. ఈ బూజు అంతా క్లీన్ చేస్తున్నాను నేనైతే. చాలా రోజులు అవుతుంది. ఆంటీ అలా ఇంటికి వెళ్ళిపోతారంటే వెళ్తా తీసుకెళ్తారంట. వెళ్ళు. నేనైతే దీని కింద చెత్త తీద్దామని అనుకుంటున్నాను.
ఇలా పొడవు ఉన్నాయి పర్లేదా కాదండి. ఇప్పుడు చూడండి కట్టాలండి. ఇప్పుడు నేను 2 చీపుర్ల కింద క్లీన్ చేస్తాను. ఇది ఆపులకు ఏమో వచ్చేస్తున్నాయి. ఎండకి చేయలేకపోతున్నాం పని అయితే. ఎండ బాగా కాస్తుంది. దీంతో కొడదామంటే ఇందులో కరెంటు వైర్లు అవి ఇవి ఉన్నాయి. ఇదైతే నరికి తగ్గట్లేదండి అసలు. ఇది కూడా నరికేయాలి. జిల్లేడు చెట్టు ఏదో అంటారు దీన్ని కూడా. ఇందా the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills the velvet dark, patterns leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby. ఇదైతే పీకేనండి. ఇదంతా కడి చేస్తున్నాను గడ్డిని. ఇదంతా కడి చేసేస్తే నీట్గా తుడుచుకుంటే అవుతుందండి. ఇదంతా నేను అందులో పడతో పట్టుకెళ్తున్నానండి డస్ట్బిన్ లోకి. ఇదంతా పట్టుకెళ్ళి పడితే క్లీన్ గా ఉంటుంది. రావట్లే వచ్చి 1 నిమిషం ఇస్తాను. క్లీన్ చేస్తా. క్లీన్ పెట్టి మరి ఇందులో పట్టరా ఒకసారి. ఉండు రే మా పాప. నీళ్ళు నాకు బకెట్లో పెట్టవా? ఈ నీళ్ళు అట్ట కొట్టుకుంటా సరే. ఇలాంటి పైపులు పెట్టి ఎక్కువ చూడు నీళ్ళు. అలాంటి పైపులు అయితే గీకన్ ఇలా ఇది పట్టుకోవాలండి. ఇదంతా కడిగిస్తున్నానండి. టాస్ పెట్టేసి వస్తాను. కడిగేసుకుంటే కొద్దిగా నీట్గా ఉంటుందని ఇదంతా కడుగుతున్నాను. ధూళిగా ఉంది అంతా.
ఇదంతా ధూళి. ఈ లోపలంతా నీళ్ళు కొడుతున్నానండి. వీటికి ధూళి బాగా పెట్టేస్తున్నది, అందుకే నీళ్ళు కొడుతున్నాను. ధూళి ఏమంటే పోతుందని. ఇదంతా జంగు పెట్టేసిందండి. అది పెట్టాం కాబట్టి ఇదంతా జంగు పెట్టేయడం వల్ల ఇలాగ అయిపోయిందండి వర్షానికి. అందుకే ఇది ఇలాగా క్లీన్ చేసి ఉంచితే కొద్దిగా నీట్గా ఉంటుందని ఇలా నీట్గా చేస్తున్నానండి. ఇది పోవట్లేదు ఎంత రుద్దినా కూడా. వర్షానికి ఇదంతా నల్లగా పెట్టేసింది. అంటే పోవట్లేదని ఇలాగ ముంచానండి. క్లీన్ చేస్తున్నానండి ఇదంతా. వర్షానికి అయితే బాగా ధూళి పెట్టేసి అన్ని ఉన్నాయండి ఇందులోని. అద్దాలు క్లీన్ చేస్తున్నానండి. ఇది అద్దం అండి. ఇది ఇలాగా అక్కడ వర్షానికి నీరు లోపలికి వెళ్ళిపోయి జంగు పెట్టేసిందండి. ధూళి అదంతా వెళ్ళిపోయింది లోపలికి. అందుకు ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుందని క్లీన్ చేస్తున్నాను. ఇవన్నీ అయితే కింద పెట్టి అద్దం అయితే పైన పెడదామని అనుకుంటున్నామండి. అందుకే అన్ని ఫ్రెండ్స్ ఇది చూడండి, నేను ఎంత తుడిచేస్తున్నాను. ఇక్కడనా ఇదంతా తుడుచుకుని ఈరోజైతే క్లీనింగ్ అయిపోయిందండి. క్లీనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజైతే. బాయ్ ఫ్రెండ్స్.